హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా టమాటా చారు అయితే చేసి చూపియబోతున్నానండి. ఈ టమాటా చారు కోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసేసుకొని, వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఈలోపు బాగా పండిన ఒక పావు కిలో టమాటాలు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. మీకు కావాలనుకున్నట్టయితే పెద్ద ముక్కలుగా కూడా అలానే కూడా మిక్సీ జార్‌లో వేయొచ్చండి. బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మెత్తగా ఫైన్ పేస్ట్ అవుతుంది. ఎక్కువ సార్లు మిక్సీ తిప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఈ స్టేజ్‌లోనే చింతపండు కూడా వేసుకోవడం వల్ల చింతపండు అనేది ఫైన్ పేస్ట్ అయ్యి మనకెక్కడ తొలకలుగా లేకుండా ఉంటుంది. చింతపండులో గింజలు, నారలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అస్సలు పలుకు అనేది ఉండకూడదండి. ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మీకు కావాలనుకున్నట్టయితే స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చండి. బట్ నేను డైరెక్ట్‌గా తాలింపులో వేసేసుకుంటాను. ఇప్పుడు రసం పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో 1 స్పూన్ మిరియాలు వేసుకున్నానండి. మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. మీకు కావాలనుకున్నట్టయితే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజ్ పాయ మొత్తం అయితే చిన్నులపాయ రెబ్బలైతే తీసుకున్నానండి. ఒక 15 రెబ్బలు ఉంటుంది. పైన పొట్టుతో పాటు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా అయితే పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అయితే చేయకండి. రసం పౌడర్ అనేది ఇలా పలుగ్గానే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకున్నాను. ఖచ్చితంగా మెంతులు మాత్రం వేసుకోవాలండి. రసానికి మంచి టేస్ట్ ఇస్తుంది. మెంతులు కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని తాలింపు అనేది ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని లైట్‌గా కొంచెం అలా మిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అనేది కొంచెం అలా మెత్తబడిన తర్వాత దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ అయితే వేసేసుకొని, రసం పౌడర్ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఒక 2, 3 సార్లు అలా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే మనకి డ్రైగా అయిపోయి మాడిపోతుంది రసం పౌడర్ అనేది. జస్ట్ ఆ ఉల్లిపాయలో మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ముందుగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేయాలండి. చెప్పాను కదండీ ఇక్కడ మీకు కావాలనుకున్నట్టయితే టమాటా పేస్ట్ అనేది స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్ట్రెయిన్ చేసేసుకోకుండా డైరెక్ట్‌గానే వేసేసుకున్నాను. మీ పిల్లలు కొంచెం తొలకలు ఉంటే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పేస్ట్‌ని కొంచెం బాగా ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్‌కి మనకి చూడండి ఇలా బబుల్స్‌గా వస్తుంది. మనం ఫైన్ పేస్ట్ చేసాం కాబట్టి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి. ఇలా కొంచెం ఉడకటం వల్ల ఏంటంటే మనకి టమాటాలో ఉన్న పచ్చితనం అనేది పోయి టేస్ట్ బాగుంటుంది రసం అనేది. ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ అనేది బాగా ఉడికిపోయింది. ఇలా బబుల్స్ వచ్చి పైకి ఆయిల్ వచ్చేసింది కదా! ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి. మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్‌కి అయితే మనం వాటర్ తాగే గ్లాస్‌తో అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. మీకు కావాలనుకున్నట్టయితే ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చండి. బట్ పులుపుని మాత్రం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత. ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత దాంట్లో 1 ½ స్పూన్ అయితే నేను ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. మనం ముందే మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోండి. బట్ ఖచ్చితంగా మాత్రం కారం వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎక్కువ వేయకండి. చిన్న స్పూన్‌తో 1 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ అదొక కారంగా అనిపిస్తుందండి. జస్ట్ మనం ఫ్లేవర్ కోసమే యాడ్ చేయాలి. కొంచెం అంటే కొంచెం ఇక్కడ బెల్లం వేసుకోవాలి. ఎక్కువ కాదండి చూడండి కొంచెమే. ఎందుకంటే మనం ఇక్కడ చింతపండు ఏంటి టమాటా వేసాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఇక్కడ బెల్లం యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయకండి. ఒక 2 స్పూన్స్ ఏమో ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. ఇట్లా నార్మల్ మీడియం సైజ్ అయితే ఒక 2 స్పూన్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ ఏమి అవ్వదండి. పులుపుకి తగ్గట్టు కారం అండ్ ఉప్పు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రసం అనేది. సో మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మరిగించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద. మనకి టమాటా చారు అనేది ఎంత మరిగితేనే అంత బాగుంటుందండి. సో బాగా మరగబెట్టుకోవాలి. ఈ టమాటా పిప్పు ఉంది కదండీ! ఆ పిప్పు అంతా మెత్తగా అయ్యే వరకు అయితే మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే ఇలా మూత తీసేసి కొంచెం ఇలా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ కొత్తిమీర కూడా బాగా మరిగే వరకు అయితే మరిగించుకుందాం. ఇంకా తర్వాత ఓపెన్ చేస్తే మనకి అసలు కొత్తిమీర కనిపించకూడదండి. అలా అయితే మరగాలి. చూడండి ఇలా మరిగిన తర్వాత ఇంకా దించుతాం అనుకున్నప్పుడు ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి. టేస్టీ టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్‌లో చూపించానో. ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రై అయితే అదిరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.